ఇటీవల కాలంలో వివిధ కారణాల వల్ల నేరుగా విత్తే వరి సేద్యం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే నేరుగా విత్తే వరిలో కలుపు సమస్య ఎక్కువ. పొడిదిక్కులో విత్తిన వరిలో విత్తే ముందు 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ 10 గ్రాముల యూరియాతో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లోపు ఎకరానికి 1 లీటర్ పెండిమెథలిన్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో విత్తిన 3-5 రోజులలోపు ఎకరానికి 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయాజిల్ లేదా 80 గ్రాముల పైరజోసల్ఫ్యూరాన్ ఎథైల్ను 1/2 లీటర్ నీరు 20 కిలోల పొడి ఇసుకతో కలిపి చల్లాలి. విత్తిన 15-20 రోజుల మధ్య ఊదా గడ్డి జాతి కలుపు ఉంటే ఎకరానికి 400 మిల్లీలీటర్ల సైలోపాప్ బ్యూటైల్ లేదా వెడల్పాక్ కలుపు కూడా ఉంటే ఎకరానికి 100 మిల్లీలీటర్ల బిస్పైర్బాక్ సోడియం 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన నెల తర్వాత వెడల్పాక్ కలుపు ఉంటే ఎకరానికి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ లేదా ఎకరానికి 8 గ్రాముల మెటసల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ ఇథైల్ ఏదో ఒకదాన్ని 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా కలుపు నివారించవచ్చు.